తాతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలండి. సాధ్యమైనంత వరకు త్వరగానే ముగిస్తాను. భయపడమాకండి. అంటే ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి అబద్ధ సాక్షులు. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 55 నుంచి 60 వచనాలు ఒకసారి చూద్దామండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవాలని ఆయన మీద అబద్ధ సాక్ష్యం జరిగి కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యం ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయం నేను కట్టునని వీడు చెప్పుచుండగా ఇంటి పని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి కానీ అలాగైనా వీరి సాక్ష్యములు సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యలో నిలిచి ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని వేసినాడు. దేవుడి వాక్యాన్ని గ్రహించుకున్నారా? ఆయనపై అసలు అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి మనకి తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం అంటే అబద్ధం అని ముందుగానే ఉంది. దాంట్లో అబద్ధ సాక్ష్యము ఒకరి గురించి లేనిది ఉన్నట్లు కల్పించుకొని చెప్పేదాన్ని ఏమంటారు? అబద్ధ సాక్ష్యము అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేదాన్ని సాక్ష్యము అంటారు. లేనిది కూడా కల్పించుకొని చెప్పేదాన్ని ఏమంటారు? అబద్ధ సాక్ష్యము అంటారు. ఇక్కడ ఎవరి మీద అబద్ధ సాక్ష్యము చెప్తున్నారు అనేదానికి వెళ్ళబోయే ముందు ఈ అబద్ధ సాక్ష్యము అసలు పలకవచ్చా, మనం పలకకూడదా? ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. ముందుగా నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏంటంటే ఇది నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎక్కడుంది ఇది? మనకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. మనకిచ్చిన 10 కమాండ్మెంట్స్లో 1 ఆఫ్ ద కమాండ్మెంట్ తెలుసు కదా మీ అందరికీ. ఎవరిచ్చారు మనకి? యెహోవా దేవుడు మోషే ద్వారా రాయించి తీసుకొని వచ్చిన ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఇది కూడా ఒకటి అనమాట. ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఒక వ్యక్తి మీద ఏదైనా మనం ఒక నేరాన్ని మోపాలి అంటే ఒక సాక్ష్యం సరిపోదు, 2 సాక్ష్యాలు సరిపోదు, 3 సాక్ష్యాలు, కనీసం 3 సాక్ష్యాలన్నా ఉంటే కానీ అది అబద్ధమైనప్పటికీ నిజమని రూఢి అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ ఏమని ఉంటుందంటే ద్వితీయోపదేశ కాండము 19:15లో ఒకరు చేయు సమస్త ధర్మశాస్త్ర ప్రకారం అంట, ఒకరు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గురించి కానీ ఏ పాపమును గురించి కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపబడదు. మరి 2-3 సాక్ష్యాలు అక్కడ కావాలన్నమాట. మనం ఇప్పుడు పాఠంలో పోతాము. ఈ అబద్ధ సాక్ష్యానికి అసలు ఎవరి మీద ఈ అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారో మనం ఈ సువార్తలో చూసినట్లయితే యేసు ప్రభువు వారి మీద పలుకుతున్నారని అబద్ధ సాక్ష్యాలు. ఎందుకు? ఆయన చంపాలి. వారి మెయిన్ గోల్ ఏంటి? యేసు ప్రభు వారిని చంపాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ఒకసారి అసలు ఈ అబద్ధ సాక్ష్యం ఎందుకు పలకాలి? ఆయన ఏం పని చేశాడు? అసలు వాళ్ళు ఆయన చంపడానికి ఏం చేశాడు? ఏమన్నా పాపం చేశాడు ఆయన చంపడానికి? ఒక వ్యక్తి మీద మనం కోపం అనేది పెంచుకున్నామంటే మనకి విరోధమైన పని ఏదో ఒకటి చేస్తేనే వారి మీద కోపం మనం పెంచుకుంటాం. అవునా కదా? ఇప్పుడు నేనంటే ఎందుకు భయపడతారు? అమ్మో ఈ అమ్మాయి మైక్ తీసుకుందంటే గంట 3 గంట పైన తీసుకుంటుంది, అమ్మో ఈ అమ్మాయి మైక్ అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు వారిని ఎందుకంటే వాళ్ళు ఇష్టపడండి. ఒకసారి మానవుల పరంగా అంటే మన పరంగా ఎవరైతే యేసు ప్రభుని శిలువ దగ్గరికి శిలువ శిక్షకు అర్హుడని చెప్పి అనుకుంటున్నారో, ఆయన చంపాలి అన్న ఆలోచనతో ఉన్నారో, వారి దృష్టిలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ఒకసారి చదవాలి. మత్తయి సువార్త 21 నుంచి 15 వరకు 15వ వచనం ఒక్కసారి చూద్దామండి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుని జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి
కోపముతో మండిపడింది. చాలమ్మా. ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ చిన్నపిల్లలు జయం జయం అని పలుకుతున్నారు? యేసు ప్రభు గురించి పలుకుతున్నారు అన్నమాట. చిన్న పిల్లలకి వారు యేసు ప్రభు చేసిన అద్భుతాలు అర్థమయ్యి చిన్నపిల్లలు యేసు ప్రభుకి జయం జయం, ఎవరి దావీదు కుమారునికి జయం జయం అని పలుకుతున్నారంట. కేకలు వేయించిన చిన్నపిల్లలను చూసి వాళ్ళు అక్కడే అని చెప్పి వాళ్ళని గర్దిస్తున్నారంట. అంటే చిన్న పిల్లల నోటిలో కూడా యేసు ప్రభు మాట రావడం వాళ్ళు ఇష్టపడలేదు, ఓర్చుకోలేదు అన్నమాట. మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి పదే పదే ఎవరైనా చెప్పారనుకోండి, మనకి ఇంత బాగుంటుంది, చిన్న గురించి రోజు చెప్తా ఉంటారు అని తెలిసిపోతాం అక్కడ నుంచి. కానీ ఇక్కడ ఎందుకు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటి వాళ్ళకి నడకనిచ్చారు, కుంటి వారికి చూపునిచ్చారు, అనేకమైన అద్భుతాలు చేశారు. ఆయన అన్ని మంచి పనులు ఎవరు చేసింది? సంవత్సరాల తరబడి మంచాన పడుతున్న వాళ్ళని లేపాడు, చనిపోయిన వాళ్ళని లేవబెట్టాడు. అయినప్పటికీ వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తుంటే వీళ్ళు అనుకున్నారంట, మీరు ఇట్లా అద్భుతాలు చేసుకుంటే పోతే జనులకు మనం అంటే భయమే ఉంటుంది. ఇంకా దేవుని ఆలయానికి, యాజకుల దగ్గరికి, పాస్టర్స్ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంకా ప్రజలు అద్భుతాలు చేసేవాడు జనుల మధ్యలోనే తిరుగుతున్నాడు కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళేది? ఈ యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, ఈ పాస్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి అనుకుంటారేమో. మమ్మల్ని ప్రజల ముందు వారు తక్కువ వారు అవుతారని భయపడ్డారంట. ప్రజల ముందు విలువలేని వాళ్ళు అవుతారని భయపడి యేసు ప్రభు మీద ఏం చేశారు? వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలికారు. మరి వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలికితే దేవుడు ఎందుకు సైలెంట్ ఉన్నాడు? అది దైవపరంగా ఆలోచిస్తే దాన్ని అనుమతించాడు దేవుడు. ఎందుకు అనుమతించాడు? ఒకసారి చూద్దాం. మనం మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యం. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరి చేత బాధింపబడాలి, వీళ్ళందరి చేత హింసించబడాలి, వీళ్ళందరి చేత అబద్ధ సాక్ష్యం పలకబడి యేసు ప్రభు వారు ఆ సిలువకు బలి అవ్వాలి అని అది ఖచ్చితంగా జరగాలంట. అగత్యం అంటే ఏంటి? ఖచ్చితం. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకు జరగాలి? అది దేవునికి ఇష్టమైంది. ఆయన తప్పించాలంటే తప్పించలేడా? తప్పించగలుగుతాడుగా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమైందో మనందరికీ తెలుసు. దాన్ని కూడా వాక్య రూపంలో మనం చూద్దాం. మనం ఆయన బాధపడితే దేవునికి ఇష్టము. ప్రజల కోరిక ప్రకారం ఆయన చనిపోవాలంటే ఈ కార్యం జరగాలి. ఏ కార్యం జరగాలి? ఈ అబద్ధ సాక్ష్యాల వల్ల యేసు ప్రభు వారు ఆ సిలువకి అప్పగింపబడాలి. ఈ కార్యం జరగాలంటే అబద్ధ సాక్షులు రావాలన్నమాట. ఒకసారి ప్రభువుని పట్టించాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు అనేక మంది సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా? ఇప్పుడు మనకి ఇష్టం లేని వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడెప్పుడు ఆయనలో తప్పులు వెతుకుదామా అని బోధికాడ నక్కల్లాగా కాసుకొని ఉంటారు వాళ్ళు. చిన్నది కూడా ఏదో లోకపరంగా ఏదో సాగుతున్నారు, గుర్తురాడాలి, మీ అందరికీ బాగా తెలుసు. ఇష్టమైన వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఇష్టంగానే ఉంటుందంట. ఇష్టం లేని వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు మంచి పని చేసినా కానీ దాన్ని అంగీకరించలేరంట. అట్లాగా ఈయన ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆయన ఒకళ్ళ జోలు వెళ్ళలేదు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ అనేక మంది సువార్తను ఎన్నో అద్భుతాలు వారి మధ్యలో చేస్తూ, చనిపోయిన వాళ్ళని లేపుతూ, దెయ్యం పట్టిన వాళ్ళని లేపుతూ అనేకమైన అద్భుతాలు. ఒక పిచ్చగాడంట ఈ సేనా దయ్యం పెట్టిన ఆయన, మనకు తెలుసు కదా. సేనా దయ్యం పట్టిన ఆయనకి ఆ దయ్యం వదిలిపోగానే అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ అమ్మో వెళ్ళిపోయా మా దగ్గర నుంచి అని పంపించేశారు యేసు ప్రభు. ఎవరైనా ఇప్పుడు మనం ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం, మన రోగాల కోసం తిరుగుతున్నాము. అదే యేసు ప్రభు లాంటి వాళ్ళు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చి పట్టుకోగానే మనకు అద్భుతం జరిగిపోయింది అనుకోండి, మనం ఆయన పంపిస్తామా? మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఇక్కడ. ఎందుకు? మన రోగాల కోసం, మన జబ్బుల కోసం ఎన్నో ఖర్చు పెడుతున్నాం. అమ్మ రాకొచ్చాడమ్మా, ఎన్నో సంవత్సరాలు తిరిగి కలిసిపోతున్నాం, అయ్యా నీ చేయి తగ్గితే చాలు మాకు అద్భుతం జరిగిందని ఆయన ఆహ్వానిస్తాం. మనం అందులో కూడా మనకు వాడతాం. ఎందుకంటే ఆయన ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది.
వాళ్ళు రోగాలతో వాళ్ళు సమస్యలతో బాధపడితేనే యాజకుల దగ్గరికి వెళ్తారు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తారు, పరిసయ్యుల దగ్గరికి వెళ్తారు. ఈ లోకపరంగా వీళ్ళు ఆలోచించి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలకాలని చెప్పి వచ్చారనమాట. అయితే సమయం కోసం చూస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో మత్తయి సువార్త 12:1 చూస్తే అక్కడంట విశ్రాంతి దినం రోజు శిష్యులతో కలిసి ఆయన పొలంలో నుంచి మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళంతా వెన్నులు తుంచుకొని తింటున్నారంట. తింటుంటే వెంటనే ఆయన ఎండలో నేరమైనా తినడం నేరం కాదు, వెన్నులు తుంచుకోవడం నేరం అంట. విశ్రాంతి దినం రోజు వెన్నులు కూడా తుంచుకొని తినకూడదు, అంటే ఏ పని చేయకూడదు అని చెప్పి మహాన్ని ముందు రోజే సమకూర్చుకోమని మోషే గారు చెప్పారు కదా, కానాను యాత్రలో చెప్పారు కదా. అట్లాగా వీళ్ళు వెన్నులు తుంచుకొని, ఎందుకంటే వీళ్ళంతా పాత నిబంధన కాలం అంటే ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కాబట్టి వీళ్ళు దాంట్లో వాక్యాన్ని తీసి చూపిస్తున్నారు అనమాట. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు కదా, మరి ఎండం కూడా పని తినకుండా ఉండొచ్చు, అది ఎట్లా కుదరదు కదా మనకి. ఎండం కూడా పని అయిపోయింది ఈ రోజుల్లో, అయితే అది కూడా చేయకుండా ఉండాలి కదా. కానీ అది అయితే మళ్ళీ వెన్నులు తుంచుకోవడం అంటే సరే. తర్వాత అక్కడ చూశారు. అయితే ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే అక్కడ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు, మనుష్య కుమారుడు అంట విశ్రాంతి దినమునకు ప్రభువు అని చెప్పగానే అది మనసులో పెట్టుకున్నారంట వాళ్ళు. తర్వాత 12వ అధ్యాయం 10లో ఒకసారి చూస్తే స్వస్థపరచుట న్యాయమా అని విశ్రాంతి దినమునంట ఒక వ్యక్తి స్వస్థపరిచాడంటే యేసు ప్రభు, అయ్యా దావీదు కుమారుడా నేను ఇలా బాధలో ఉన్నానయ్యా నన్ను స్వస్థపరచాను కానీ ఆయన స్వస్థపరచాడంట. స్వస్థపరచగానే ఆయన ఏమంటాడంట, వెంటనే వచ్చారు. ఒక తప్పు చేయగానే, మంచి చేస్తే వస్తారో లేదో కానీ చెడు చేయగానే వెంటనే వస్తారు. వచ్చేసి మరి విశ్రాంతి దినమున బాగు చేయొచ్చా, మనిషిని స్వస్థపరచచ్చా అంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు, విశ్రాంతి దినమున ఎవరి గొర్రెైనా గుంటలో పడింది అనుకోండి, ఈరోజు విశ్రాంతి దినం అని చెప్పి వదిలేసి రేపు వెళ్ళి చూస్తే ఏమైందంటే చచ్చిపడి ఉంటుంది, అంతే కదా. మరి విశ్రాంతి దినం ఎవరి గొర్రెైనా గోతులో పట్టే రేపు వచ్చి తీస్తాలేమా కూర్చో అని చెప్పి చెప్పలేదా. విశ్రాంతి దినం మనం మేలు చేయడం మంచిదే, కీడు చేయకుండా ఉంటే చాలు, అది మంచి పనే కదా. ఏదైనా కానీ బాధలో ఉన్నాడని క్షేమంగా తీసుకురావడం అది మంచిదే. కాబట్టి విశ్రాంతి దినమున మంచి పని చేయవచ్చు అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ చెప్పారు. ఆ విధంగా శోధిస్తూ ఆయన్ని అనేక రకాలుగా హింసిస్తూ వచ్చారనమాట. ఆయన కాసుకొని ఉన్నారు, ఏ తప్పు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన శిల్వకి అప్ప చెప్పడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచన ప్రకారం ఒకసారి అసలు ఈ అబద్ధాలను పుట్టించే వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. అబద్ధానికి జనకుడు ఎవరండి? అబద్ధానికి జనకుడు సాతాను. ఈ అబద్ధానికి జనకుడు సాతాను కాబట్టి ఈ అబద్ధ సాక్ష్యం పలకడానికి యేసుక్రీస్తునంట అన్న కైప పిలాతు ఎదురు నిలబెట్టి ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి హింసిస్తూ తీసుకెళ్తూనే ఉన్నారంట ఆయన మీద ఒక ఫుల్ జడ్జిమెంట్ వచ్చే వరకు. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయము 55 నుంచి 60 వరకు చూస్తే ఒకసారి 57 నుంచి 59లో ఏమని చెప్తారంటే అక్కడ చేతి పని అయిన దేవాలయమును పడగొట్టి చేతి పని కానీ మరి ఒక దేవాలయంలో నేను కట్టుదును, అది ఒక నేరం అన్నమాట. ఆయన మీద మోపింది ఏంటంట, చేతి పని అయిన దేవాలయాన్ని పడగొట్టేసంట చేతి పని కానీ మరొక దేవాలయాన్ని నేను కట్టిస్తానని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారనమాట. అయితే మత్తయి సువార్త 26-21 చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు తన పరిచర్య ఆరంభంలో యేసు ప్రభు మరణం గురించి చెప్పాడు. ఆయన ఇక్కడ ఏం చెప్పాడు, నిజంగా భౌతికంగా కనిపించే ఆలయాన్ని పడేసి కట్టిస్తాను 3వ రోజు కల్లా అని చెప్పి చెప్పలేదు. ఆయన మన శరీరం గురించి, ఆయన ఇక్కడ తన పరిచర్య ఆరంభంలో యేసు మరణం గురించి తిరిగి సజీవంగా లేవడం గురించి ఆయన చెప్తున్నాడు. దాన్ని వీళ్ళు ఏంటంటే వక్రీకరించారనమాట, వ్యంగ్యంగా మార్చి దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. 1 కొరింథీ 6:19 ఒకసారి చూస్తే దానికి ఏమనుంటుంది, మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేహం గురించి, దేహం అనే ఆలయం గురించి ఇక్కడ దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు కదండి, మళ్ళీ ఎప్పుడు లేచాడు? 3వ రోజు లేచాడుగా, దాన్ని మనం ఈస్టర్గా జరుపుకుంటాం కదా. ఆయన దేహం అనే ఆలయం గురించి చెప్తే వీళ్ళు భౌతికమైన ఆలయం అనుకొని ఆయన మీద తప్పుడు ఆరోపణ, వాళ్ళు
దేవుని మాటలను వాళ్ళు వక్రీకరించి ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. శిష్యులు కూడా అర్థం చేసుకోలేదంట. ఆయన 3వ దినమున లేచినప్పుడు ఆయన మాటల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకున్నారు. దేవుడు దేహం అనే ఆలయం గురించి చెప్పాడు ఆ రోజు అని. అయితే ఆయన 3వ దినం లేచి చూసినా కూడా ఒక ఆయన అయితే నమ్మలేదు. నేనైతే ఏరు పెట్టి ఆయన గాయంలో వేలు పెడితే కానీ ఆయన్ని నమ్మనని చెప్పి ఎవరన్నారండి? తోమా గారు. తర్వాత రెండో అబద్ధం, రెండవది ఏదో కారణం చూద్దాం. యోహాను వార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానంగా చేసుకునేది కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువ ప్రయత్నం చేశారట. ఆయన ఏం చేశాడు? ఆ రోజు చెప్పాడు కదా, తండ్రి అని ఆయన మనుష్య కుమారుడు అని చెప్పాడు కదా అక్కడ. దానికి విశ్రాంతి దినాన్ని ఆచరించలేదేనా? ఆయన దేవుడు నాకు తండ్రి అని చెప్పుకొంచున్నాడు అని చెప్పి ఆయన నిజమే చెప్పాడు కదండి, దేవుడే కదా ఆయన తండ్రి. అయితే దాన్ని కూడా యూదులు అంటే ఆయన చంపవాలని అదొక రీజన్ గా పెట్టారనమాట. లూకాసు వార్త 5:21 ఒకసారి చూస్తే మనం, పరిసయ్యులు దేవదూషణ చేయించిన ఇతడెవరు? దేవుడు అక్కడే గల పాపంలో క్షమించగలడు అని చెప్పి దేవదూషణ చేస్తున్నారని. ఇది కూడా పక్షవాయు గల రోగిని పెంకులను తీసేసి ఇంటిలో నుంచి కింద దించినప్పుడు యేసుప్రభు వారు ప్రతి రోగిని కూడా స్వస్థపరిచేటప్పుడు ఖచ్చితంగా ఈ పాపములు క్షమింపబడ్డాయి అని ఆ మాట అంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడే వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. ఈయన దేవదూషణ చేశాడు, ఈయనెవరు? ఈయన ఒక మనుషుడు పాపాలను క్షమించడం ఏంటి? ఈయనెవరైనా దేవుడా? ఆయన పాపాలు క్షమించారు అని చెప్పి దేవదూషణ చేశాడు. ఒక దేవుడికి మాత్రమే మన పాపాలు క్షమించే అధికారం ఉందని చెప్పి ఇక్కడ రెండవ కారణాన్ని చూపించారనమాట. ఇది దేవదూషణ అని చెప్పి చెప్పాడు. ఇంకా ఈ చెప్పినా కానీ పైసలు అసలు ఏం అర్థం కావట్లేదండి ఆయనకి. ఎలా శిక్ష విధించాలి, ఏంది ఈ 2 దేవతలతో ఆయన శిక్షించాలా అన్నట్లు ఆలోచిస్తున్నాడట. అయితే ఇంకొకటి తీసుకొచ్చారు. ఎంతో మందిని డబ్బులు ఇచ్చి తెచ్చారో, మరి ఏదైనా ఆశ చూపించి తెచ్చారో, వాళ్ళు ఏ కొడుకలు చూపించి అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చారో కానీ ఒకరికొకరికి పొందడం లేకుండా చెప్తున్నారంట. ఒకడొకడు చెప్తే ఒకడొకడు. ఇది చంపేంత శిక్ష ఇది. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లేచిన దగ్గర నుంచి ఇదే మాటలు మాట్లాడతాం. ఏమంటారు? నేనే దేవుని కూడా అంటారు కొంతమంది. కానీ ఆ కాలంలో అయితే ఆ మాటలు కూడా ఇంక చంపేస్తారేమో మనల్ని. అయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 2 నుంచి 5 వరకు ఒకసారి చూద్దాము. కైసరుకు పంపిణీ వద్ద నీవు తానే క్రీస్తు ఒక రాజు నాకు చెప్పగా మేము వింటివి అన్నారట. ఆయన ఏం చెప్పాడు? అసలు పన్ను గురించి వచ్చినప్పుడు, మరి ఈ పన్ను ఎవరికి మేము కైసరుకు చెల్లించాలా, ఎవరికి చెల్లించాలా అన్నప్పుడు దేవుడికి చెల్లించాలా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? కైసరుకు చెల్లించండి అని చెప్పాడు. అక్కడ ఆయన సాక్ష్యం, ఆయన ఏం చేశారంట? అక్కడ కూడా ఆయనకి సాక్ష్యం పలికారంట. కానీ ఆయనలో వారికి ఏ తప్పిదము ఆ అధికారులకు కనిపించలేదు. కానీ మనుషులకు భయపడి ఆయనను శిక్షించారంట. ఈ అధికారులు ఏం చేశారు? మనుషులకు భయపడి ఏమన్నాడంటే, అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళందరూ ప్రధాన యాజకులు వీళ్ళందరూ, అయ్యా నాకు ఈ మనిషిలో వాళ్ళు అధికారులు ఏమని చెప్పారు? ఈ మనిషిలో ఏ పాపం మాకు కనిపించట్లేదు. వీళ్ళందరూ చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంట, నువ్వు కనుక ఆయన శిక్షించకపోతే దేవదూషణ రాజు, నేనే రాజుని అని చెప్పినా కానీ శిక్షించలేదని చెప్పి మేము ఎవరికి చెప్తామన్నారు వాళ్ళు. ఆయన ఎలా శిక్షించబడ్డాడు? ఒక నిరపరాధిగా, ఏ పాపం లేని వాడిగానే శిక్షించబడ్డాడు. ఎందుకంటే మన ప్రభువుకు ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే తెలుసు. ఏ పాపం లేనప్పటికీ ఎన్నో నిందలు వేసి ఆయన్ని శిక్షించాలని చూశారు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ఒకసారి పరిశీలన చేస్తే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషా దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచు గర్జించుచుంటూ సింహము వలె వాళ్ళు నోరు తెరుచుచున్నారు. నేను నేత వల్లే పారవేయబడి ఉన్నాను, నా ఎముకలు స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగము మైనము వలె ఉన్నది అని చెప్తున్నాడు. ఇది ఎవరు రాశారండి ఈ కీర్తన? దావీదు మహారాజు రాశాడు. ఎప్పుడు రాశాడు?
క్రీస్తు పూర్వం 1020 సంవత్సరాల క్రితం రాశారంట. అప్పుడు యేసుప్రభు లేడుగా, పాత నిబంధన. ఆయన పుట్టక ముందే ఆయన పరిస్థితుల గురించి ఆ ప్రవచనం ముందుగానే రాయబడిందంట. ఇక్కడ క్రీస్తు శిలువపై ఉన్న అనుభవాలు, ఆలోచనలు చెప్తున్నాడు ఈ కీర్తన గ్రంథంలో. ఆలోచనలు చెప్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్న శత్రువులు అంటే బలిసిన ఎద్దుల్లా ఉన్నారంట. వృషభములు అంటే ఏంటండి? వృషభము ఎద్దు, ఎద్దుని వృషభము అంటారు. ఆయన చుట్టూ ఉన్న శత్రువులు అంటే బలిసిన ఎద్దులు, మామూలు ఎద్దులు కాదు, మక్క చిక్కిపోయిన ఎద్దులు కాదు, బలిసిన ఎద్దుల్లా ఉన్నారట. ఎద్దుల కోపంతో, ఆగ్రహంతో చిందులు తప్పుతున్నారంట. ఎట్లాగైనా శిక్షకి అబద్ధ సాక్ష్యాలు పలికి అని సిలువకు అప్పగించాలి అని చిందులు తప్పుతున్నారంట. గర్జించే సింహంలో ఉన్నారంట. ఆయన అంటే ఏ విధమైన జాలి వారికి లేదంట. అనేక రకాలుగా ఆయన నీరు కారిపోయాడంట. నీరు కారిపోయిన ఆ అసహనంతో ఉన్నాడంట. ఆయనపై లేనిది ఉన్నది మొత్తాన్ని కల్పించి కల్పనా కథలు చెబుతున్నారంట. మరి ఈ లోకపరంగా కూడా అనేక మంది అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. మరి వీటి శిక్ష అనేది ఉంటుంది కదా. అబద్ధ సాక్ష్యాలు అసలు మామూలుగా జనరల్గా బైబిల్లో కొంతమంది అబద్ధ సాక్ష్యాలు ఎక్కువ చెప్పను, ఇద్దరు ముగ్గురు గురించి చెప్పుకున్నాం. అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళ గతి ఏమైందో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా అబద్ధాలు పలికి వారి గతి ఒకసారి చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూస్తే, హేబేలును చంపి నాకు తెలియదు అన్నాడు. ఎవరు? కయ్యూను. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన తీసి పడేసి పనికిమాలని అర్పించాడు. లెక్కలో లేని దేవుడికి అర్పించాడు. కానీ హేబేలంట తనకున్న వాటిలో శ్రేష్టమైనది దేవుడికి అర్పిస్తే హేబేలు బలి దేవుడు అంగీకరించాడని చెప్పి తమ్ముడు మీద పక్క పెంచుకున్నాడంట. ఎవరు? కయ్యూను. పక్క పెంచుకున్నప్పుడు చంపేశాడు. చంపేసిన తర్వాత ఆయన రక్తం అంట భూమిలో నుంచి దేవుడికి మొరపెట్టిందంట. మొరపెట్టినప్పుడు అప్పుడు యెహోవా దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని? కయ్యూను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడంటే, ఆయనకి నేను కాపలా కాస్తున్నానా, వాడు ఎక్కడికి వెళ్ళాడు నాకేం తెలుసు అన్నాడంట. అంటే వెంటనే దేవుడు ఏం చేశాడు? దేశ దిమ్మరి చేసి ఏం చేశాడు? కయ్యూన్ని దేశ దిమ్మరి. దేశ దిమ్మరి అంటే ఎవరు? ఒక చోట నిలబడ్డాడు, దేశం మొత్తం తిరుగుతాము. స్టాండర్డ్ ఒక స్థలం అనేది పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతాడు. దేశ దిమ్మరి చేశాడు దేవుడు. తర్వాత ఆపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ ఎవరు చూస్తామండి? అననీయ సప్పీరా. అననీయ సప్పీరా ఏం చేశారు? వాళ్ళు చెప్పిన అబద్ధ సాక్ష్యం ఏంది? పేతురుతో చెప్పారు. వీళ్ళు ఒక అబద్ధం, దేవుని భక్తులతో అబద్ధం చెప్పారు. ఆ సంఘంలో వాళ్ళందరంట ఆ సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి వారికి ఉన్న పేతురు మాట ప్రకారం దేవుని చేత ప్రేరేపింపబడి వారికి ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి అదంతా పోగు చేసి పేతురు దగ్గరికి తీసుకొస్తే అందరూ సమానంగా పంచుకుంటారంట. ఈ అననీయ సప్పీరా వంతు వచ్చినప్పుడు కొంత ధనాన్ని అందరూ ఉన్నది మొత్తం తీసుకొచ్చారు. వీళ్ళిద్దరేమో కొంత ధనాన్ని దాచిపెట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేతురు దగ్గరకు వచ్చారంట. ఇద్దరు ఒకసారి వచ్చింటే ఎలా ఉండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చినప్పుడు అంట ఏమైంది అక్కడ మనందరికి తెలిసిందే. ఇదేనా మొత్తం మీరు అమ్మిన సొమ్మంత ఇదేనా అంటే, ఇదేనయ్యా అని చెప్పి భర్త చెప్పాడు. వెంటనే ఆయన పడి చచ్చిపోయాడు. అక్కడే కాళ్ళ దగ్గర, పేతురు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోయాడు. వెంటనే ఆయన తీసుకెళ్ళి అట్లా లోపలికి తీసుకెళ్లారు. వెంటనే భర్త అడుగురాళ్ళలోనే ఎవరి చేత పారి వచ్చింది. వెంటనే ఫాలో అవుతుంది వచ్చి ఆమెన్నా అబద్ధం చెప్తా కాకుండా నిజం చెప్పిద్దేమో అనుకుని ఆమెను కూడా ఇదే ప్రశ్న ఇస్తారంట. అమ్మా ఇదేనా మొత్తం సొమ్ము ఇదేనా అంటే, అవునయ్యా ఇదే, అమ్మేసిందంటే మేము నీ దగ్గరికే తీసుకొచ్చామయ్యా అని చెప్పి అన్నాడు. వెంటనే ఆమె కూడా పడిపోయిందంట. ఇద్దరు ఏమయ్యారు? మరణానికి పాత్రలు అయ్యారు. దేనికి? అబద్ధం చెప్పడం వల్ల. ఆ అబద్ధకునికి జన్ముడైన సాతాను వీరికి మరణానికి అప్పచెప్పాడు. తర్వాత ఇంకొకళ్ళు చూద్దాము. 2వ రాజుల 5వ అధ్యాయం 20 నుంచి 27 వరకు ఉంటుంది. ఇక్కడ నయమాను అనే అతను ఉన్నాడు. నయమాన్ అంటే కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు అంట. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడంట. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడంటే ఎంతో దూరం నుంచి వచ్చాడు. అది కూడా ఒక చిన్నది చెప్పింది అనమాట. నా ఏలినవాడ, మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్తే అద్భుతాలు చెప్తుంది. నీకు యజమానురాలుగా చెప్పింది, యజమానుడితో కూడా కాదు, యజమానురాలుగా చెప్తే ఆమె ద్వారా తెలుసుకొని ఇదంతా స్టోరీ మనకు తెలిసిందే. తెలుసుకొని వెళ్ళాడు అనమాట. వెళ్తే ఏమైంది అక్కడ? ఆయన అట్లా చూసి ఎంతో దూరం నుంచి వచ్చాడని చెప్పి మరేం చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆయన ఏం చూసి
అదే పెళ్లి ఇదేంటి ఫస్ట్ మనవాళ్ళనుకోలే, కానీ తన దాసుడు చెప్తాడు, ఇంత దూరం వచ్చావు కదా మరి ఎందుకు చెప్పాడు, ముందే ఒక పని అయిపోయింది కదా, ఏం జరిగిందో చూద్దామంటే పసిబిడ్డ శరీరం వల్లే మారిందంట ఆయన శరీరం, మునిగిన 7 సార్లు పోయి. వెంటనే ఆయన తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడంట ఎక్కడికి, ఎలీషా దగ్గరికి. అయ్యా నా జీవితంలో చాలా అద్భుతాలు చేశావయ్యా, నేను ఎంత ధనాన్ని సంపాదించినా నా లోపం నయమవ్వక బాధపడుతున్నాను అయ్యా, నేను మొహం చూపించుకోలేకపోతున్నాను, కానీ నీ వల్ల ఈరోజు నేను పసిబిడ్డ దేహం వల్లే మారానంటే ఆయన తెచ్చిన ధనము, వస్త్రాలు, బంగారము మొత్తం ఆయన దగ్గర పెట్టాడంట. పెడితే నాకు ఏమి వద్దు తీసుకెళ్ళిపోమని చెప్పి పంపించేస్తే ఆయన వెళ్ళిపోగానే వెంటనే ఎవరెళ్ళారండి, ఎవరెళ్ళాడు కనుక గెహజీ, ఎవరు ఎలీషా శిష్యుడు గెహజీ వెళ్ళాడంట. అమ్మో ఏంది పిచ్చోడా, ఏంది మా పాస్టర్ గారు మొత్తం వెనక్కి పంపించేశాడు, నేను కొద్దేమో నాకు కావాలని చెప్పి గబా పరిగెత్తుకుంటూ పోయి కావాల్సిన వాడు నాకు ఇయ్య నేను తీసుకుంటాను అసలు ఎవరు చెప్పాడు, నా యజమాని అంటే మా సేవకుడు తీసుకొని రమ్మన్నాడు అయ్యా మీ దగ్గర ఉన్న ధనాన్ని అని చెప్పి 2 మనుషుల చేత మోపించుకొని వచ్చాక ఆ చక్కగా గుడారంలో పెట్టుకొని ఏమి అనలాగా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఏమన్నాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగితే నేను అనుకోలేదు ఏడవన్నాను అంటే, నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు కూడా నీతో వచ్చింది అది నీకు తెలియదా అంటాడు. వెంటనే ఆ మాట ఎంత బాగుంది చూడండి. మనం అనుకుంటాం మనం చేసే తప్పులు మన దేవుడు చూడాలనుకుంటాం, కానీ మనం చేసే ప్రతి చోట దేవుడు మనకు తోడుగానే ఉంటాడంట, మన పక్కనే ఉంటాడంట. ఆ మాట అనగానే వెంటనే ఆయన వదిలిపెట్టిన పుష్టు ఈయన అంటుకుందంట. అంటుకోగానే ఇక వెంటనే ఇంకా శాపం అనేది వచ్చింది. మరి ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి మనం లాభం పొందాలనుకుంటే మనం ఏమవుతాము, శాపగ్రస్తులు అవుతాం. ఈ లోకపరంగా మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మన ఎదురింటి వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామంటే మనుషులకు భయపడి వాళ్ళ మీద లేని కూడా ఉన్నట్టు చెప్తా ఉంటాం. కానీ అలాంటి పనులు క్రైస్తవులమైన మనం చేయకూడదు. ఇప్పుడు అబద్ధ సాక్షులు లాగా ఇప్పుడు మన జనరల్గా మన చూస్తున్న వాటిల్లో ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారండి, రోజుకొక న్యూస్ వస్తుంది, రోజుకొక న్యూస్ వస్తుందండి. మన చంపేస్తారు కదా పాస్టర్ గారిని, పగడాల ప్రవీణ్ కుమార్ గారు, రోజు ఒక వింత విషయం బయటకు వస్తుంది. అది నిజమో అబద్ధం మా దేవుడికే తెలియాలి. దేవుడి బిడ్డ మీద ఎన్ని నిందలు వేస్తున్నారు. కొంచెం సేపు తాగి వచ్చారంటున్నారు, కొంచెం సేపు అలసిపోయారంటున్నారు. నిజం చెప్పిన వాళ్ళు కూడా లాస్ట్ అబద్ధం చెప్పేలాగా చేస్తున్నారు. సత్యం అనేది దేవుడికి తెలుస్తుంది. నేను ఆలోచించాను, ఎందుకు దేవుడు వాళ్ళని సేవ చేశాడు కదా, ఆయనకి ఎందుకు మనసులో అనుకున్నాను అనమాట. నేను మొన్న ప్రేయర్కి వెళ్ళినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అది మీతో ఒక్కసారి పంచుకుంటాను. కీర్తన గ్రంథం 9:12 ఒకసారి చూస్తే, ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడంతా బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మొరను ఆయన మరువడంట. అన్యాయం పొందిన వారి మొర ఆయన ఆలకిస్తాడంట. మరి ఎప్పుడు ఆలకిస్తావు అన్న దానికి సమాధానం ప్రకటన గ్రంథం 5:9-11 వరకు ఇంటికి వెళ్ళినాక ఒకసారి చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలనంగా బలిపీఠము కింద చూచి తిని, వారు ఎవరు వీళ్ళంతా తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వాక్యం నిమిత్తం అంటే దేవుని నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వాళ్ళంట వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూశారంట. వారు ఏమైనా ప్రార్థన చేస్తున్నారంట, చనిపోయిన ఆత్మను ప్రార్థిస్తున్నాయండి. ఇక్కడ నాగా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తెచ్చగలవు, మా రక్తల నిమిత్తం భూమి వాసులకు ప్రతిదండన చేయని ముందు అని బిగ్గరగా కేకలు వేశారట. ఎవరు ఇట్లా హతసాక్షులైన వాళ్ళంగా దేవుడి సన్నిధిలో బిగ్గరగా కేకలేసి మొరపెడుతున్నారంట. అప్పుడు దేవుడి సమాధానం ఎలా ఒకసారి చూద్దామండి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడిను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పాడంట. ఇంకా అయిపోలేదంట, ఇంకా హతసాక్షులు అవ్వాల్సిన చాలా మంది ఉన్నారంట. వారి సంఖ్య కూడా పూర్తి అయినప్పుడు దేవుడి తీర్పు అనేది ఉంటుందంట. కాబట్టి మరి ఇక్కడ మనం ఏ సాక్ష్యం కలిగి ఉంటున్నామో, అబద్ధ సాక్ష్యం కలిగి ఉంటున్నామా, నిజ సాక్ష్యం కలిగి ఉంటున్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు అసలు నుంచి
తప్పించుకోగలుగుతాడు, ఆ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాడు. అన్ని అబద్ధ సాక్ష్యాలు కలిగినప్పటికీ చిన్న తప్పు కూడా ఆయనలో కనుగలేకపోయారు. ఎందుకంటే దేవుడు నిరపరాధి యొక్క రక్తము నీ పాపం కోసం నా పాపం కోసం ఆ శిలువలో బలి అయితేనే ఆ బలియాగానికి అర్థం అనేది ఉంటుంది. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికినప్పటికీ ఒక్క తప్పు కూడా ఆయన చూడలేకపోయారు. ఎందుకు? ఆయన నిరపరాధి, ఆయనలో ఏ పాపం లేదు. పాత నిబంధన కాలంలో ఒక గొర్రెని ఏ విధంగా బలిస్తామో ఈ బలి ఇచ్చుకుంటా పోతా ఉంటే రక్తాంతరాధం జరగట్లేదని ఏకంగా దైవ కుమారుని మనకి బలిగా ఇవ్వడానికి అబద్ధ సాక్షులు పాలు చేశాడు దేవుడు. అనేక నిందలు పాలు చేశాడు దేవుడు. మరి దేవుని మరణానికి ఒక అర్థం అంటూ ఉండాలంటే మనం ఏ సాక్ష్యం కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో? ఒకసారి మనం పరిశీలన చేసుకొని దేవుడి సన్నిధిలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి ఆయన శిలువ మరణానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయడం. చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ వెంకటంగా నా గొప్ప దేవ, మీ పాలనకి వెళ్ళాలన్నా ఇప్పటి వరకు జీవం కలిగి వాకు ద్వారా నాతో మాట్లాడేవా, మాట్లాడే మాటలో ఏమైనా దోషం ఉంటాయి దైవతాన్ని మన్నించి సత్యాన్ని తెలుసుకొని మేమందరం ప్రభావ నీ ముందు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండేవారు.